హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. సండే అనేసరికి నాకు మాత్రం ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తది. ఇంకా కార్తీక మాసం గూడా అయిపోయింది కదా! ఇంక ప్రొద్దున్న లేసి దీపం పెట్టేది కూడా లేదు అనేసి సండే వస్తే ఖతం ఇంకా 8కి లేచాను ఈరోజైతే. 8కి లేసేసి బ్రేక్‌ఫాస్ట్ గిన చేసేసి పిల్లల్ని ఈ మధ్యలో బయటికి అసలు పార్క్‌కి తీసుకురావడం జరగట్లేదు. అందుకోసం అనేసి పిల్లల్ని తీసుకొచ్చి కొంచెం సేపు ఆడుకున్నాను. నేనే చిన్న పిల్లలాగా అన్నీ ఆడుకున్నాను. వాళ్ళని ఆడిపియడం కంటే నేను ఆడిందే ఎక్కువైపోయింది ఇక్కడ. ఇంకా మనిషితో ఆడుకోవట్లేదనేసి మనిషి అయితే అందులోకి దూరి ఏడ్చుకుంటూ ఉన్నాడు. తనని తీసుకొచ్చేసి ఇంక కొంచెం సేపు ఆడిపిచ్చాను. ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులు ఉండే, ఇంకా అవి బయట చూసేసుకొని ఇంటికెళ్ళాలి. ఇలా కొంచెం సేపు ప్రశాంతంగా మార్నింగ్ ఆడితే మైండ్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. మేము మార్నింగ్ కంపల్సరీ పిల్లలు వెళ్ళిన తర్వాత మేము మార్నింగ్ ఇద్దరం మా ఆయన నేను షటిల్ ఆడడానికి వెళ్తాము. ఈరోజు మా ఆయన లేకుండే, అందుకోసమే ఇంకా పక్కన మా ఫ్రెండ్తో కలిసేసి వాళ్ళ అబ్బాయిని మేము ఇద్దరం కలిసేసి ఇలా పార్క్కి వచ్చి కొంచెం సేపు సరదాగా ఆడుకున్నాం పిల్లలతో. ఖాళీగా ఉండే, యాక్చువల్గా ఈ పార్క్కి లాకేసి ఉండే, మేము గోడ దుంకేసి ఇంకా లోపలికి వచ్చేసి ఆడుకున్నాము. తర్వాత ఇంకా గోడ దుంకి దొంగల్లాగా బయటికి వెళ్ళిపోతున్నాము. మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఈ పార్కులోకి వచ్చి ఆడుకున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని రమ్మంటే రాకుండా ఇలా మట్టితో ఆడుకుంటున్నారు. మా అమ్మనైతే చాలా డేర్ పర్సన్. తను ఏదైనా ఇది చేస్తానా అనేసి చేస్తుందా అని నేను అనుకుంటున్నా లేదు, కానీ నా ఎక్స్పెక్టేషన్కి మించి తను చేస్తుంది అనమాట. నేనైతే ఆడపిల్ల అంటే ఇలా భయపడకుండా ఉండకూడదు అనేసి అనుకునేదాన్ని. మా అన్న అయితే చాలా ధైర్యవంతురాలు. ఇక్కడ నేనైతే స్కూటీ అయితే పర్ఫెక్ట్ అయిపోయాను. ఇక్కడ 5 మెంబర్స్ ఎక్కించుకొని కూడా నేను స్కూటీ డ్రైవ్ చేయగలుగుతున్నా. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకా నేను డ్రైవింగ్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది. చికెన్ తీసుకొని ఇలా ఇంటికి వచ్చేసి కొంచెం సేపు కూర్చున్నా. మా నిషికైతే టీ తూడిపోతుంది. ఇల్లు నీట్గా క్లీన్ చేసుకున్నా. నాకు మోస్ట్ అయితే మ్యూజిక్ కంపల్సరీ. నాకు మ్యూజిక్ నడుస్తూ పాటలు వినుకుంటూ పనులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరున్నా లేకున్నా నాకు ఒక పని చేస్తున్నా అంటే నాకు పాటలు ఇలా నడుస్తూనే ఉండాలి ఇంట్లో. ఇలా చికెన్ తీసుకొచ్చేసి కర్రీ చేసిన. ఆఫ్టర్ 1 month తర్వాత మేమైతే చికెన్ని తినడం. ఇక కార్తీక మాసం అయిపోయింది కదా, ఇక్కడ చికెన్ అయితే ఫ్రెష్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు, ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్, కొంచెం పెరుగు కూడా వేసాను. పెరుగు, ధనియా పౌడర్ అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలిపి ఒక 1/2 hour అయితే మంచిగా కలిపేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నా. నేను మరీ మంచిగా చేస్తా అని కాదు, ఓకే వంటలు అయితే బాగానే చేయగలుగుతా. మరీ అంత వరస్ట్ ఏం కాదు, బాగానే చేయగలుగుతా. ఇంకా ఇది నా స్టైల్లో అన్నమాట చికెన్ చేయడం. ఇలా కలిపేసి ఒక 1/2 hour సేపు ఇంకా పక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత పిల్లలిద్దరికి మట్టిలో ఆడారు కదా, ఇంకా వాళ్ళిద్దరికి అయితే తలస్నానం చేపిచ్చేసా. అన్నమ్మకైతే వీక్లీ వన్సే చేపిస్తా, ఎందుకంటే తనకి మొన్ననే టైఫాయిడ్ వచ్చింది కదా, అందుకోసమే మళ్ళీ ఇంకా జలుబుతో ఉంటుంది అని. ఇక్కడ మా నిషుకు కూడా నెత్తి దులిపేశాను. ఇంకా వాడు పచ్చిగా అలానే కోమ్ చేసుకున్నాడు, అందుకనేసి వాడి నెత్తి కూడా మంచిగా దులిపేశాను. ఇంకా నా స్నానం కూడా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసాను. ఇంకా ఈరోజు బెడ్షీట్స్, సోఫా మీద కవర్స్ అన్నీ నీట్గా చేసుకున్నా. వెజ్ బిర్యానీ చేద్దామనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ బయటికి తీసేసి కట్ చేస్తున్నా. ఫ్రిడ్జ్లోనైతే నాకు బీట్రూట్, ఆలు, బీన్స్, క్యారెట్, టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా వెజ్ బిర్యానీ చేద్దామనేసి. ఇంకా
అందులో నేను కొన్ని మిల్లిమిక్కలు కూడా యాడ్ చేస్తా. మంచిగా ఉంటది తింటున్నప్పుడు. నేను అప్పటికే లేట్ అయిపోయింది ఇంట్లో పనులు, బయట పార్క్‌కెళ్ళేసి రావడం, ఇలా లేట్ అవ్వడం వల్ల పిల్లలకి ఫుల్ ఆకలేస్తుంది. అందుకే ఒకటేసారి చూపిస్తున్నా. ఇటు చికెన్ కర్రీ చేస్తున్నా, ఇటు వెజ్ బిర్యానీ చేస్తున్నా. ఇంకా ప్రాసెస్ అయితే చూడండి. నాకిది ఆయిల్ వేసేసి మసాలా అన్నీ వేసాను. వేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా కదా, అవన్నీ వేసేసి కలిపేసుకున్నాను. అలానే మిల్లిమిక్కర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొన్ని వేడి వాటర్లో వేడి వాటర్ వేడి చేసి అందులో ఒక 5 మినిట్స్ మిల్లిమిక్కర్ వేసేస్తే సరిపోతుంది. అవి తొందరనే ఏమంటారు మెత్తబడిపోతవి. ఇంకా నేనైతే రైస్‌ని ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టేసుకొని ఎసరొచ్చిన తర్వాత మామూలుగా రైస్ ఏస్తారు కదా, నేను అలా కాకుండా నానబెట్టిన రైస్‌ని ఈ వెజిటేబుల్స్‌లో అన్నీ వేగిన తర్వాత అందులో వేసేసి ఒక 1 మినిట్ పాటు కలిపేసుకొని ఆయిల్‌లో మంచిగా రైస్‌ని కూడా ఒకసారి కలిపేసుకొని, తర్వాత మనకి ఎన్ని గ్లాసుల వాటర్ కావాలో అన్ని గ్లాసుల వాటర్ పోసేసుకుంటా. అప్పుడైతే నాకు రైస్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. విడివిడిగా వస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదా, అలా చేయడం వల్ల రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది. ఇక్కడనైతే ఆనియన్స్ గోల్డెన్ రంగులో వచ్చేసాయి. ఇది ఏమో చికెన్ కర్రీ కోసము. నేనైతే చికెన్ కర్రీలో ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వాడతాను. ఎందుకంటే ఇది ఫ్రైకి కదా, అందుకోసమని కొంచెం ఎక్కువగా వాడాను. ఇక్కడ 1 అవర్ సేపు చికెన్ని కలిపేసి పెట్టేసుకున్నాను కదా, కారం ఉప్పుకిన అంతా. అది తీసుకొచ్చేసి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసి ఒక 30 మినిట్స్ చేస్తే ఫ్రై మంచిగా వచ్చేస్తుంది. నేను ఈరోజు స్వీట్ కూడా చేశాను. ఇలా అన్ని ప్లేట్లో పెట్టేసుకొని తింటే అసలు 1 మంత్ తర్వాత అసలు ఎలాగామో కూడా తెలియదు. పాపం పిల్లలు కూడా తినలేదు ఈ 1 మంత్. మా పిల్లలు కూడా చాలా మిస్ అయిపోయారు. ఇంకా అన్ని ప్లేట్లో వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చేసా. మేమైతే కంపల్సరీ అన్నం తినేటప్పుడు అయితే పర్షాన్ బాయ్స్ చూస్తాము. నాకైనా మా పిల్లలకైనా చాలా ఇష్టము. ఇలా అన్నీ కలిపేసుకొని ముద్ద పెట్టుకొని ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్.